వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ కరీంనగర్. ప్రస్తుతం మనము కరీంనగర్లో ఉన్నాము. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతున్న ఈ నేపథ్యంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు మరి కాసేపట్లో కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్లు వేయబోతున్న ఈ నేపథ్యంలో ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేకంగా కరీంనగర్ రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థి వివిధ పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, ప్రఖ్యాత విద్యావేత్త, మరియు బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు, మరియు ఎమ్మెల్సీలో కొంతమంది ఆశావాదులు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం ప్రసన్న హరికృష్ణ గౌడ్ ఈ విషయం అనేది, ఈ పేరు అనేది కొంచెం ఎక్కువగా ప్రముఖంగా వినబడతా ఉంది. సో అన్ని పార్టీలకు ఒక ఎమ్మెల్సీ సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారు చాలా తగ్గఫోర్గా ఇస్తున్నారన్న విషయము ఇక్కడ ఉన్నటువంటి విద్యావేత్తల ద్వారా మరియు ప్రతి ఒక్కరి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎవరు గెలవబోతున్నారు, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ అండ్ కరీంనగర్ సంబంధించి జరగబోయే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరు విజయం సాధించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేకంగా కరీంనగర్ రావడం జరిగింది. మనతో చాలా మంది విద్యావేత్తలు ఉన్నారు, వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. జై స్వరాజ్య టీవీ వారు కరీంనగర్ వచ్చారు. ఇక్కడ ప్రసన్న సార్ నామినేషన్ వేయబోతుండ్రు. నేను వనపర్తి నుంచి ఇక్కడికి వచ్చాను. అంటే నాకు ఇక్కడ ఓటు హక్కు లేదు, ఏది లేదు. బట్ మేమున్న సార్ వీరన్న ఒకే ఒక్క ఆధారంతో వచ్చినాం. మేము మాతో పాటు 10 మంది వచ్చినాం ఇక్కడికి. అంటే మాకు ఇక్కడ ఏది లేదు, ఓటు లేదు, ఏం లేదు. బట్ ఏంటంటే సార్తో అభిమానం కొద్దీ వచ్చినాం. మా ఇంట్లో 4 చదువుకున్నాం. మొత్తం మేము 4 3 గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ 3 గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ స్టూడెంట్సే. నేను కూడా సార్ స్టూడెంటే. బట్ కానీ నాకు జాబ్ రాలేదు. ₹1,00,000 జీతం చేస్తున్నా. ప్రజెంట్ హైదరాబాద్ లోనే ఐటీ కంపెనీలో ₹1,00,000 జీతం చేస్తున్నా. బట్ సార్ యొక్క అభిమానం కొద్దీ మేము ఇక్కడ వచ్చాం. బట్ ఇక్కడ ఉన్న 4 జిల్లాల వారు కంపల్సరీ సార్కు ఓటేసి గెలిపించాలని మరీ కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన దాంట్లో ఓన్లీ ఈ పిఎంఆర్ టీవీ ప్లస్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న టీవీ మాత్రమే వచ్చిర్రు. మిగతా టీవీ9, V6, ఎన్టీవీ పెద్ద ఛానల్స్ ఉన్నాయి. ఒక్క ఛానల్ రాలేరు. అంటే నేను అనేది ఏంటంటే ఏదో నామినేషన్ వేస్తున్నారు కదా, ఏదో కంపల్సరీ కవరేజ్ చేయాలి. వాళ్ళు పిలవకపోయినా కవరేజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. బట్ కానీ ఎవరు రాలేరు. బట్ ఇంత పెద్ద సభకి ఎవరు రాలేరు. ఇదే సభను మళ్ళీ 27వ తారీఖు సార్ వేసిన తర్వాత కంపల్సరీ గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఇంతకన్నా పెద్ద ఎత్తున విజయోత్సవాలు చేస్తాం. జై ప్రసన్న హరికృష్ణ, జై ప్రసన్న హరికృష్ణ.